హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? సో ఈ జనాలను చూస్తే మీకు అర్థమైపోతుంది, దసరా నవరాత్రులు. సో బేసిక్గా నవరాత్రులు అంటే 9 రోజులు అమ్మవారికి అయితే నిత్య పూజలు అయితే అందుకుంటారు. సో మా చిన్న వాల్టర్లో పండగ ఎంత బాగా చేస్తారనేది ఈ చిన్న వ్లాగ్తో మీకు అర్థమైపోతుంది. సో బేసిక్గా ఈరోజు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి. సో తమ తమ బోనాలను సమర్పించుకోవడానికి అయితే వస్తారు. అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పట్టుకొని మొత్తం ఊరంతా కూడా ఊరేగింపు చేస్తారు. అలానే ఘటాలను కూడా ఎత్తుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారికి హారతించారు, అందుకని చెప్పి హారతిని కూడా తీసుకున్నాను. అండ్ లోపల అయితే మీరు చూసినట్టయితే పూల ఘటాలు అవి పెట్టుకుని ఉన్నారనమాట. సో అమ్మవారికి మొత్తం ఊరంతా కూడా తిప్పేసి తీసుకొని వస్తారు. సో బేసిక్గా మన చిన్న వాల్టర్లోని ముగ్గురు అమ్మవార్లని చూపించుకొని వస్తారనమాట. సో ముగ్గురు అమ్మవార్లు అంటే ముందుగా మనం కిందకు వెళ్తే ఆ డౌన్ దిగితే మీకు ఇక్కడ అప్పలమ్మవారు ఉంటారు. సో ఆమెకు చూపించి మళ్ళీ సదున్పట్టులోకి వచ్చి దాని నుంచి కనకమ్మ తల్లి గుడికి వెళ్తాము. కనకమ్మ గుడి తల్లి నుంచి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి ఇంకా అలా డౌన్ దిగిపోయి సివియర్ డౌన్ దిగి ఇంకా అమ్మవారికి అయితే పూల ఘటాలను సమర్పిస్తాం అనమాట. సో ఈ ప్రొసీజర్ అంతా అరౌండ్ 8:30 అయిందనమాట. సో అందరూ తమ తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను కూడా ఇక్కడికి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే మా అత్తగారు భవానీ మాల వేసుకున్నారు కాబట్టి సో మా అత్తగారు పెద్ద అత్తగారు వీళ్ళందరూ కూడా భవానీ మాలలోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను రావడం జరిగింది. అండ్ మా అత్తగారు కూడా ఇక్కడ బోనాలు తీసుకున్నారనమాట, అందుకని బోనం వెత్తడానికి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే పూల ఘటాలు అయితే బయలుదేరిపోయాయి అనమాట. సో ఈ ఘటాల వెనకాలే మిగతా వాళ్ళు కూడా తమ కుండలని నెత్తిపేత పెట్టుకొని ఇంకా ఘటాల వెనకాతలో వెళ్తారనమాట. సో ఇక్కడైతే మంచిగా అందరూ దండం పెట్టుకుంటున్నారు. అందరూ బాగుండాలి, తమ తమ అనుకున్న అన్నీ కూడా జరగాలి.